మీ అయ్యగారితో మాట్లాడాలి. అయ్యగారు స్టూడియోకి వెళ్ళారు. ఇంట్లోనే ఉండుంటారు. మీరు ఆ వాచ్మెన్తో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తా. లోపలికి వెళ్ళాళ్తావే, లేనిపోయిన గొడవ చేయకు. నా విషయం నేను చూసుకుంటాను, నేను చెప్పినట్టు మీరు చేయండి. ఓకే. ఈ వీధిలో ఏదైనా పోర్షన్ అద్దెకుందా? తెలీదు. అమ్మకానికి? తెలీదు. ఇది కూడా తెలియకుండా రాత్రి పొగళ్ళు ఏం చేస్తున్నావయ్యా? ఏమా నాకు పని లేదా? అన్ని విషయాలు తెలిస్తే మంచిదే కదా అని. సరే, నీకు పెళ్ళయిందా? లేదు. ఏ ఇంకా పిల్ల దొరకలా. ఎదురింట్లో ఒక అమ్మాయింది, చూడలేదా? ఏమా నేను ఇక్కడ పని చేయడం మీకు ఇష్టం లేదా? ఎలాగో నీ ఉద్యోగం పోవడం ఖాయం. రండే పోదాం. ఒట్టి కోతులు. పాపా? నా పేరు పాప కాదు, పద్దు. నన్ను అందరూ చిట్టి అని పిలుస్తారు. శంకర్ గారితో మాట్లాడాలి. ఎక్కడున్నారు? అయ్యగారా? ఆయన వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. ఇప్పుడు చెప్పు, ఆయన ఎక్కడికి వెళ్ళారు? అయ్యగారు బయటికి వెళ్ళారు. దీనికో చాక్లెటా? కాసేపు ఆగండి, అయ్యగారు తప్పకుండా వచ్చేస్తారు. అంతవరకు ఎవరికి కనిపించకుండా ఆ రూమ్ లో కూర్చోండి. ఎవరిదో అడుగులు చప్పుడు అవుతుంది. అదంతా నేను చూసుకుంటానులే. లంచం తీసుకున్నానుగా, త్వరగా పోండి. ఏమిటి సంతానం, పని పాటు లేకుండా ఇక్కడ పెత్తనాలు చేస్తున్నావేమిటి? అదాటి చేస్తున్నావే. పెట్ట కొంచెం కోత ఘనం అన్నారు. నీ తప్పు లేదులే, అయ్యగారు నిన్ను ఎత్తెక్కించుకున్నారుగా. ఎవరిలాంటిగా పియానో ముట్టుకున్నావు? ఆ నోట్స్ నువ్వు ఎట్టా వాయించావు? ఇట్స్ క్వైట్ సింపుల్. సీ, రాసుంది చూసి వాయించేశాను. టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు రానిచ్చారు? సంతానం, నారాయణ, ఎవరి అమ్మాయి లోపలికి పంపించింది? ఎవరో లోపలికి పంపలా, నేనే వచ్చాను. మిమ్మల్ని చూడాలనుకున్నాను, వాచ్మెన్ రానిలా. దొంగతనంగా గాడిదకి వచ్చేసాను. అయ్యా, ఎవర్రా ఇవిడ? ఏమిటిదంతా? కొత్త మనిషి ఇంట్లోకి వచ్చి పియానో వాయిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? అయ్యా, ఎందుకలా పిచ్చివాళ్ళ రంకెలేస్తున్నారు? బోడి పియానో నాకు వాయించడం రాదనుకుంటున్నారా? లేకపోతే ఎవరింటోనే మీ ఇంట్లోనే ఉందనుకుంటున్నారా? ఇంకొక మాట మాట్లాడితే నేను మంచి మర్యాద చూడను. మర్యాదగా బయటికి పో. అది కాదండి. నో, నేనేది వినను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పోతాను. నేను చెప్పాలని వచ్చింది చెప్పి వెళ్ళడం నా ధర్మం అనుకుంటాను. నా పేరు సుధా, లైలా ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిని. సో వాట్? కాలేజీలో జరగబోయే ఫంక్షన్ లో మీరొచ్చి పాడాలని స్టూడెంట్స్ ఆశపడుతున్నారు. మీరు ఆశపడితే నేను పాడాలా? మీ పాట అంటే వాళ్ళకు పంచప్రాణాలు. పడి చేస్తారంటే నమ్మండి. మీతో పాడిస్తానని మాటిచ్చే నేను ఎలక్షన్లో నెగ్గాను. నేను ఇచ్చిన మాట పోయినా పర్వాలేదు, కానీ అన్ని వేల మంది స్టూడెంట్స్ అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు. ఐ డోంట్ కేర్. బట్ వీ కేర్ ఫర్ యువర్ మ్యూజిక్. మిమ్మల్ని అభిమానించే స్టూడెంట్స్ కోసం మీరేమీ చేయక్కర్లేదు. ఒకే ఒక పాట పాడి వెళ్ళండి. ఆఫ్టర్ ఆల్, ఎదుటి వాళ్ళని ఆనంద పెట్టడానికి 10 నిమిషాలు చాలు. అంతకు మించి టైం పాటు చేశావు. యు మే గో. నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు థ్యాంక్స్? అదే వస్తానన్నారు కదా. నేను మేడం మీద కడుతున్నాను చెప్పాను. ఐ బిడ్డింగ్ గుడ్ బై టు యు.
ఇప్పుడు అర్థమైందా? ఇదేం సార్ అన్యాయం? మాట మార్చకండి సార్, ఇప్పుడేగా ఒప్పుకున్నారు. ఆ క్షణం నా గుండెల్లో ఎన్ని కాకరపు ఒత్తులు చిచ్చుబుట్లు వెలిగాయో చెప్పలేను. అలా అనలేదనకండి సార్, మాట మార్చకండి సార్, ప్లీజ్ సార్. ఆడపిల్ల ఉసురు పోసుకోకండి సార్, అందులోనే నా ఉసురు పోసుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడలేదు సార్. సార్ సార్ ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. సార్ ఓకే సార్, ఓకే. ఇప్పుడే పోస్టర్లు వేసి ఊరంతా అంటించేయమంటాను. వస్తాను సార్. లేదు, వెళ్ళొస్తాను సార్. 1 minute. ప్రోగ్రామ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 11వ తేదీ. మీకు ఖాళీగా ఉంటుందని సెకండ్ సండే పెట్టించాను. ఓకే, బట్ 1 thing, ఇంకో మాట గోడలు దూకావో నేను తప్పులు చేసేవాళ్ళని ఎప్పుడు క్షమించను. మైండ్ ఇట్. నేను తప్పులు చెయ్యని వాళ్ళని క్షమించను. మైండ్ ఇట్.